తీసుకోండి బాబు గారు లడ్డులు. వద్దులేండి, కతికితే అతకదంటారు. గతికినా పర్వాలేదు, మా చెల్లెలు నన్ను చూడడానికి సిగ్గుపడుతోందా? అసలు ఈ రోజుల్లో పెళ్లి చూపులు ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు ఇష్టం ఉండవండి. కానీ జీవితాంతం నాతో కష్ట సుఖాలు పంచుకోవాల్సిన మనిషి కదా, అందుకే ఒక్కసారి చూద్దామని. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తెలుగులోనే చెప్పండి, పర్వాలేదు. నా చెల్లెలు హోటల్ క్లీనర్ కిష్టతో లేచిపోయింది. బాధపడకండి అన్నయ్య గారు, నేనంటే మంచి పెళ్లి చేసుకునే అదృష్టం దానికి రాసలేదు. నీకు మాకు కూడా తలవంపులు తెచ్చింది. గుండె నిపుణం చేసుకుని ఓకే ఓకే ఓకే. ఏంట్రా పొద్దున్నే ఆ శోకాలు? ఏడ్చినంత మటుకు చాలు గాని ఇక అసలు ఏం జరిగిందో చెప్పు. మనిషి అనేవాడికి పెళ్లితోనే కదా పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. పెళ్లి కాని మగవాడి బతుకు ఈ సమాజంలో ముళ్ళు మీద అరిటాకు లాంటిది. నాకు ఒక పెళ్లి కావాలని, నాకు ఒక పెళ్ళం ఉండాలని, నా నెత్తిన 4 అక్షంతలు పడాలని ఎంతో ఆశతో పెళ్లి చూపులకు వెళ్ళాను. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? పెళ్లి కూతురు చచ్చిపోయిందా? లేచిపోయింది. ఇది 11వ గురు, వాడు అసలే పెళ్లి చెడిపోయిందని ఏడుస్తుంటే మధ్య నీకోవాలంటి? ఇదిగో శోభనాద్రి, నువ్వు అలా కృంగి కృషించి నశించిపోకు. నా జీవితం ఇలా అడవి కాచిన వెన్నెలైపోతుందేమో. అసలు నాకు పెళ్లి యోగమే లేదేమో. అబ్బా, మగవాడంత భయపడకూడదురా. నువ్వేమన్నా ఆడపిల్ల వయసు దాటిపోయిందని బాధపడడానికి? మొన్న వాడెవడా? దయచేసి ఉన్నారు. వాడు 60 ఏట 2వ పెళ్లి చేసుకుంటాను రాశాడు. నువ్వెంత? సరే గురు, నా గురించి వదిలే. నా జీవితం ఎలాగూ 3 వారని చెట్టు అయిపోయింది. కనీసం నువ్వైనా పెళ్లి చేసుకుంటే నీ కడుపులో 4 కాయలు కాస్తే చూసి ఆనందిస్తాను. 4 కాయలు 40 కాయలు మాట దేవుడు ఎరుగు. రోజు వంట చేయలేక చస్తున్నాను నేను. గురుగారు గురుగారు పెళ్లి చేసుకోండి గురుగారు. అబ్బా, మరీ మోట పెట్టేస్తారా? జూనియర్, విజయనగరం వెంటనే ఓ టికెట్ బుక్ చేయి. ఎందుకు? అక్కడ సీత ఉందిలే, మొన్నే వచ్చి మనసి ఇచ్చి వెళ్ళింది అనుకుంటున్నాడు ఈయన. ఆ కనెక్షన్ కుదిరి చావదు. పచ్చి గురుగారు, ఆటో ఆటో.